అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కథలో రాజకుమారి పార్ట్ 4లో ఏం జరిగిందో చూద్దాం. రచయిత సత్యపవన్. పల్లవి ఫోన్ చెక్ చేసిన పవన్కి అసలు ఊహించని విషయాలు తెలిసాయి. తన వాట్సాప్లో ఎవరో అబ్బాయితో పల్లవి చాటింగ్ చేస్తున్నట్టు పవన్ కంటపడింది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక కామెంట్ చేయండి. బావగారు అంటూ చాలా క్లోజ్గా మాట్లాడుతుంది ఆ చాటింగ్లో పల్లవి. కానీ ఆ అబ్బాయి వాళ్ళ మావయ్య గారి, అదే పల్లవి వాళ్ళమ్మ ఎవరికైతే తననిచ్చి పెళ్లి చేద్దామనుకుంటుందో ఆ అబ్బాయిలా లేడు. పోనీ ఆ పేరుతో పవన్కి తెలిసి పల్లవి వాళ్ళ అంత దగ్గరి బంధువులు కూడా ఎవరూ లేరు. పల్లవి మాత్రం అతనితో ఎక్కువగా మరింత క్లోజ్గా మాట్లాడుతున్నట్టు గమనించాడు పవన్. అనేక ఆలోచనలు, ఇంకెన్నో అనుమానాలు పవన్లో మొదలయ్యాయి. అసలు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఇంకేం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. పల్లవి వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ చేసి తన ఫోన్లోకి పల్లవి చాటింగ్ హిస్టరీ అంతా ఎక్స్చేంజ్ చేసుకున్నాడు పవన్. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే పల్లవికి కానీ వాళ్ళమ్మకు కానీ వచ్చి తనని చూసి అనుమానించే ప్రమాదముందని గ్రహించి అక్కడి నుండి జారుకున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోయిన పవన్ కాసేపటికి ఆ వాట్సాప్ హిస్టరీ అంతా ఓపెన్ చేసి చూశాడు. దాన్నంతా లోతుగా పరిశీలించిన పవన్కి పల్లవితో చాటింగ్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తిని ఎట్టకేలకు కనుగొన్నాడు. తనెవరో కాదు, వాళ్ళ ఊరిలో ఒక ఆటో నడిపేవాడు. ఎప్పుడు తనతో మాట్లాడని, కనీసం ఒక టెక్స్ట్ కూడా చెయ్యని పల్లవి ఎవడో ముక్కు మొహం తెలియని వాడితో మాట్లాడడం, పదే పదే వాడికి కాల్ చేయడం, తనని బావా అని పిలవడం లాంటివి అందులో చూసి పవన్ మనసు ముక్కలయ్యింది. వాటిని చూస్తూ తట్టుకోలేకపోయిన పవన్కి తనకి కూడా తెలియకుండానే తన కళ్ళు చెమర్చాయి. అప్పటికే వాడికొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఆ చాటింగ్లో చెప్పినా ఎందుకో పల్లవి మాత్రం వాడి వెంటే పడుతుంది. వాడు పంపే మెసేజ్లు చాలా అసభ్యకరంగా, అంతకంటే నీచంగా ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ కలవాలి, ఇక్కడ కలవాలి అంటూ తనని లైంగికంగా లోబర్చుకుందామని ప్రయత్నిస్తూ ఒకటే ఇబ్బంది పెడుతున్నాడు. వాడి కుప్పిగంతులు తెలిసో తెలియకో వాటిని పల్లవి సున్నితంగా తిప్పి కొడుతుంటే నాతో అసలు చాటింగే చెయ్యొద్దంటూ బెట్టు చేస్తున్నట్టు నటిస్తున్నాడు. దానికి తను వాడిని బ్రతిమలాడడం, పల్లవిని లోబర్చుకోవడానికి ఏవేవో ఎత్తుగడలు అల్లుతున్నాడు వాడు. ఆ క్షణం వాడిని చంపి పాతరెయ్యాలని కసి పవన్లో రగిలింది. కానీ తప్పంతా పల్లవి వైపే ఉంది. పవన్ ఏమి చెయ్యలేని పరిస్థితి. ఒకవేళ పవన్ ఈ విషయంలో కలుగజేసుకున్నా నాకేం సంబంధం లేదంటూ తను ఈజీగా తప్పించుకోగలడు. కానీ పల్లవి మాత్రం ఇరుక్కుంటుంది. పైగా తనొక ఆడపిల్ల. అది వాళ్ళ కుటుంబ గౌరవానికి కూడా సంబంధించిన విషయం. దానివల్ల మావయ్యకి ఏమైనా అయితే ఆ చాటింగ్ హిస్టరీ చూస్తుంటే పవన్కి అప్పటి వరకు పల్లవిపై ఉన్న అభిప్రాయం కాస్తా పోయి తనంటే అసహ్యం ఏర్పడింది. పల్లవికి ఏం రోగం? చదువుకుంటున్న అమ్మాయేగా. వాడు తనని ట్రాప్ చెయ్యాలని చూస్తున్నా ఆ మాత్రం అర్థం కావడం లేదా ఈ పిచ్చిదానికి అంటూ తనలో తానే కలత చెందుతున్నాడు. కానీ ఎంతైనా ఇంట్లో మనిషే కదా. పైగా పవన్ అంటే పల్లవికి పడదు. తనని కూడా ఏమనలేని పరిస్థితి. ఇంట్లో విషయం తెలిస్తే చాలా పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయి. అందుకే ఆ పరిస్థితిని ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు పవన్కి. ఈలోపు పవన్ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అది పల్లవి నెంబర్ నుండే. నా ఫోన్ తీసి చెక్ చేశావా అంటూ ఆ మెసేజ్ సారాంశం. లేదు అని బదులిచ్చాడు పవన్. సరే అంటూ అక్కడితో ఆ కన్వర్జేషన్ ఆపేసింది పల్లవి. ఇక ఆ రోజు రాత్రికి వాళ్ళిద్దరి మధ్య చాటింగ్ మరింతగా శృతి మించుతోంది. వాడి ఎగ్జామ్స్ కదా, చదువుకో అంటూ ముసలి కన్నీరు కారుస్తుంటే వాడి మాటలకు లొంగిపోయిన పల్లవి నీతో మాట్లాడకుండా ఉండలేను,
అవసరమైతే చదువునైనా పక్కన పెడతాను కానీ నాతో మాత్రం మాట్లాడు అంటూ పిచ్చిదానిలా వాడిని ప్రాధేయపడుతుంది. దానికి బదులు ఐ లైక్ యూ అని వాడంటుంటే ఐ లైక్ యూ టూ అని పల్లవి రిప్లై ఇవ్వడం కొసమెరుపు. ఇదంతా గమనిస్తున్న పవన్ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అసలెందుకు పల్లవి ఇంత చీప్గా తయారయ్యింది? ఇదేనా మా మావయ్య పెంపకం? పల్లవిని ప్రేమించిన వ్యక్తిగా తను చేస్తున్న పనులకు పవన్కి కలిగిన బాధ కంటే ఓ మేనమామ కూతురిగా తన భవిష్యత్తు ఏమైపోతుందోనన్న భయం ఎక్కువయ్యింది తనలో. ఇదంతా అసలు మావయ్యకి తెలిస్తే తను ఏమైపోతాడోనన్న ఆందోళన తనలో మొదలయ్యింది. పవన్ తన చాటింగ్ అంతా గమనిస్తున్నట్టు పల్లవికి మరలా అనుమానం వచ్చినట్టుంది. వాడితో చేసిన చాటింగ్ హిస్టరీ అంతా డిలీట్ చేసింది. కానీ అప్పటికే అవన్నీ స్క్రీన్ షాట్ తీసి తన మొబైల్లో సేవ్ చేసుకున్నాడు పవన్. పల్లవి దగ్గర నుండి పవన్కి మరొకసారి మెసేజ్ వచ్చింది. నిజం చెప్పు, నువ్వు నా మొబైల్ యాక్సెస్ చేసుకున్నావు కదూ? లేదని పవన్ బదులిచ్చాడు. తీసుకున్నావంటూ పల్లవి రెట్టించింది. లేదంటే వారించాడు పవన్. ఇందాక నేను స్నానం చేసి వచ్చేటప్పటి నుండి నా ఫోన్ ఎవరో తీసినట్టు అనిపించింది. డాడీని అడిగితే నువ్వేదో చూసావని చెప్పారు. అప్పటి నుండి అవతల వాళ్ళకి నా వాట్సాప్ మెసేజ్లు నేను చూడకుండానే చూసినట్టు బ్లూటిక్స్ వస్తున్నాయంట. నిజం చెప్పు, నువ్వే కదా నా వాట్సాప్ హ్యాక్ చేసింది అంటూ నిర్మొహమాటంగానే అడిగేసింది పల్లవి. ఈసారి దానికి అవునంటూ రిప్లై ఇచ్చాడు పవన్. దాంతో నా మొబైల్ చెక్ చేయాల్సిన అవసరం నీకేంటి అంటూ ప్రశ్నించింది పల్లవి. ఎందుకా? నువ్వు చేసే పనులు వేసే వేషాలు బయట పెడదామని బదులిచ్చాడు పవన్. ఓహో అవునా, అయితే నీకు నా గురించంతా తెలిసిపోయిందన్నమాట అంటూ పొగరుగా బదులిచ్చింది పల్లవి. తెలిసింది. అసలు నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అయినా ఏంటి ఈ పిచ్చి పిచ్చి వేషాలు? ఇలా అయితే మీ కెరీర్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా అంటూ పవన్ కొంచెం ఆవేశంగా అందుకున్నాడు. ఇప్పుడు నేనేం చేశానని? తనతో చాటింగ్ గురించే కదా, ఏదో ఫ్రెండ్లీగా చేశా, అందులో తప్పేముంది? కెరీర్ వేషాలు అంటూ ఏవేవో మాటలు మాట్లాడుతున్నావు. అసలు తను చేసేది తప్పు కాదన్నట్టు సమర్థించుకుంది పల్లవి. అసలు వాడితో నీకేంటి? వాడెక్కడా నువ్వెక్కడా? మావయ్య నిన్ను కష్టపడి చదివించేది ఇందుకేనా అంటూ పవన్. అయినా నీకెందుకు నా గురించి? నా కెరీర్ నా ఇష్టం. నేనేదో తప్పు చేసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి అంది పల్లవి హార్ష్గా. అప్పుడు పవన్, తప్పు చేశావు పల్లవి, నేనేం తప్పు చెయ్యలేదు. అప్పుడు పవన్, ఓహో అవునా, వాడు ఐ లైక్ యూ అంటే నువ్వు ఐ లైక్ యూ టూ అనడం, పిక్స్ షేర్ చెయ్యమంటే ముందు వెనక ఆలోచించుకోకుండా నీ పిక్స్ షేర్ చెయ్య, నిన్ను చూడాలని ఉంది అంటే వాడి కోసం బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, వాడి రూమ్కి ఒకసారి రా, నీతో పర్సనల్గా మాట్లాడాలి అంటే చెప్పు తీసుకొని కొడతాననకుండా ఇప్పుడు వద్దంటూ సాఫ్ట్గా నువ్వు రియాక్ట్ అవ్వడం, బంగారం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని దానికి నువ్వు స్మైలీ ఎంబోజీ సింబల్తో రియాక్ట్ అవ్వడం, వాడి డ్రీమ్స్లో నువ్వు వస్తున్నావంటుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేంటని వాడిని ప్రశ్నించకపోవడం, వాడికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పినా తనతో కాదు నాతోనే మాట్లాడు అంటూ పదే పదే వాడిని నువ్వు కాల్ చెయ్యడం, మావయ్య నిన్నంత కష్టపడి చదివిస్తుంటే ఆ చదువు కంటే వాడితో మాట్లాడడమే ఇష్టం, అదే ముఖ్యమన్నట్టు నువ్వు అనడం అంటూ తను ఆల్రెడీ తీసిన స్క్రీన్ షాట్ తనకి పంపించి ఇవన్నీ ఏంటి అంటూ పల్లవిని గట్టిగా నిలదీశాడు. ఓహో, స్క్రీన్ షాట్స్ కూడా తీసావన్నమాట. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా దాచుకో. మళ్ళీ రేపిదంతా నువ్వు మా ఇంట్లో చెప్తే వాటికి ప్రూఫ్స్ ఏంటి అని వాళ్ళు అడిగితే చూపించాలి కదా అంటూ టక్కున సమాధానమిచ్చింది పల్లవి. నేనడిగిందేంటి, నువ్వు చెప్తున్నదేంటి? వాడు నిన్ను లొంగ తీసుకుందామని ట్రై చేస్తున్నాడు, ఆ విషయం నీకర్థమవుతుందా అంటూ హెచ్చరించాడు పవన్. చెప్పాగా మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ మాత్రమేనని బదులిచ్చింది పల్లవి. అప్పుడు పవన్, అని నువ్వు అనుకుంటున్నావు కానీ
వాడు వేరే దురుద్దేశంతో ఉన్నాడు. అయినా వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? అసలు ఎలాంటి వాడో తెలుసా నీకు? డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు. అలాంటి వాడితో నీకు ఇదంతా అవసరమా అన్నాడు పవన్. అప్పుడు పల్లవి, నువ్వు అబద్ధం చెబుతున్నావు, తనకి అలాంటి అలవాట్లు ఏం లేవని తనే చాలాసార్లు చెప్పాడు. అప్పుడు పవన్, వాటి మాటలు ఎలా నమ్ముతున్నావు నువ్వు? పోనీ నీకు నా మీద నమ్మకం లేకపోతే మావయ్యను కానీ మీ ఫ్రెండ్స్ని కానీ అడిగి తెలుసుకో వాడి గురించి అంటూ తనకి వివరించాడు పవన్. అప్పుడు పల్లవి, అవసరం లేదు, నీతో కాకుండా తనతో మాట్లాడుతున్నానని నీకు కోపం. పైగా నిన్నెప్పుడూ బావా అని పిలవకుండా తనని బావా అంటుంటే నీకు అసూయగా ఉంది కదూ. అందుకే తన పైన లేనిపోని చాడీలు చెప్పి నిందలు వేస్తున్నావు. అయినా తను మాకు దూరపు చుట్టాలంట, అమ్మ చెప్పింది. డాడీని కూడా మావయ్య అంటుంటాడు, అందుకే తనని అలా పిలుస్తున్నాను అంటూ పల్లవి బదులిచ్చింది. వాడి మాటలకి తను బాగా లొంగిపోయినట్లు అర్థమయ్యింది పవన్కి. తనతో వారించి సహనం కోల్పోయిన పవన్, సరే అయితే మీ అమ్మే కదా చెప్పింది, వీటన్నింటి గురించి మీ అమ్మా నాన్న ఎదురుగానే వాడిని కూడా పిలిపించి అడిగేద్దాం. నువ్వు చేస్తోంది తప్పో కాదో వాళ్ళే చెప్తారు అంటూ బదులిచ్చాడు పవన్. ఇందులో తన తప్పేం లేదు, అంతా నా వల్లే జరిగింది. ఈ విషయం ఇంట్లో కానీ ఆ అబ్బాయిని కానీ అడిగితే నా శవాన్ని చూస్తావంటూ పల్లవి పవన్ని బెదిరించింది. అందులో నీ తప్పేం లేదన్నావు కదా ముందు, మరెందుకు ఇప్పుడు ఇంతలా భయపడుతున్నావు? నేనంటే నీకు పడదు కాబట్టి నీ మంచి కోరి ఏం చెప్పినా నీకది తప్పుగానే కనిపిస్తుంది. ఇవన్నీ చూపించి తప్పో రైటో వాళ్ళనే అడుగు. మనిద్దరిలో ఎవరిది మంచో చెడో వాళ్ళే నిర్ణయిస్తారు. పైగా వాళ్ళకిష్టమైతే మిమ్మల్ని ఆపేవారు కూడా ఉండరు. నిన్ను నేను అడగాల్సిన పని కూడా ఉండదు అంటూ పవన్ అన్నాడు. నీకొకసారి చెప్తే అర్థం కాదా? మా ఇద్దరి మధ్య ఏం లేదని. ఇప్పుడేంటి, నే తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి అంతే కదా? సరే, నాదే తప్పు ఒప్పుకుంటున్నా కదా. ఈ టాపిక్ ఇంకా ఇక్కడితో వదిలే. దీన్ని పెద్దది చెయ్యాలని చూడకు, లేదంటే నేను చచ్చిపోవడానికి కూడా వెనుకాడనని చెప్పాగా అంటూ పల్లవి మరొక్కసారి హెచ్చరించింది పవన్ని. అప్పుడు పవన్, పెద్దది కాదు, నీ మంచి కోరే చెప్తున్నా. నీ కెరీర్ బాగుండాలని కోరుకున్న వారిలో మీ అమ్మ నాన్న తర్వాత నేనే. అప్పుడు పల్లవి, అబ్బో అవునా, ఎందుకో అని అనింది. అసలు నీకు నాకు పడదు కదా, మరెందుకు నా గురించి అంత ఆలోచన అనింది పల్లవి. అప్పుడు పవన్, అదంతే, కొన్నింటికి సమాధానాలుండవు. అప్పుడు పల్లవి, ఎందుకుండవు? నువ్వు అడిగిన వాటికి నేను బదులిచ్చాను కదా, ఇప్పుడు నువ్వు కూడా చెప్పాల్సిందే. ఒకసారి నిన్ను వద్దనుకున్నా, ఆ ద్వేషంతోనే ఇదంతా చేస్తున్నావు కదా అంటూ ఆ మాట పూర్తయ్యే లోపే అప్పుడు పవన్, ఎందుకంటే నేను నీలా కాదు కాబట్టి, నువ్వంటే నాకిష్టం కాబట్టి, నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు ఇప్పటికీ ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు పవన్. దాంతో షాక్ అయిన పల్లవి దగ్గర నుండి పవన్కి ఎలాంటి రిప్లై రాలేదు. కాసేపటి తర్వాత, కానీ నువ్వంటే నాకిష్టం లేదు, నీతో కలిసుంటే ఇలాగే ప్రతి చిన్న విషయానికి నువ్వు నన్ను అనుమానిస్తావు, నీతో కలిసి నేనుండలేను. అయినా నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి అసహ్యం. నిన్ను ప్రేమిస్తే నేను దానిని ఒప్పుకుంటానని అసలు నువ్వెలా అనుకున్నావంటూ పల్లవి తన అభిప్రాయాన్ని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. వాళ్ళ మధ్యన ఇదంతా ఆ వాట్సాప్ చాటింగ్లోనే జరిగింది. దాంతో పవన్ కళ్ళు కన్నీటి సంద్రాన్ని తలపించాయి. పల్లవికి ఇష్టం లేకపోయినా పవన్ ఇంకా తనని ఇష్టపడుతున్నానని చెప్పడం తగునా? పల్లవి ఆటో డ్రైవర్తో కాంటాక్ట్ అవుతున్నట్టు పవన్కి తెలిసిందని అక్కడితో ఆగిపోతుందా? లేక పవన్ మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకొని ఇంకా ఆటో డ్రైవర్తో కాంటాక్ట్ అవ్వడం కొనసాగిస్తుందా? తను ఇలాంటిదని తెలిసినా పవన్ ఇంకా పల్లవినే ప్రేమించడం తన స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమా? లేక అది తన పిచ్చితనమా?
తర్వాత ఏం జరగబోతుందో పార్ట్ 5లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.